భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, గురుదేవుల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి ఉపాసనా బలం చేత ప్రత్యేకించి గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి గవ్వ ప్రశ్నను సమన్వయం చేసుకుని ఈ వారం రాశి ఫలాల్ని తెలియజేస్తూ ఉన్నాను. 2వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి 8/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. వారాంతరానికి వృషభం నుండి మిథునంలోకి బుధుడు, అలాగే కర్కాటకం నుండి సింహంలోకి అంగారకుడు యొక్క సంచారం జరగబోతుంది. వివిధ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలే కాకుండా ఈ విధమైనటువంటి గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల్లో ఎంతో ప్రభావాన్ని చూపబోతున్నాయని నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, సాంకేతిక పరమైనటువంటి స్థితిగతులు, వీటన్నిటినీ కూడా ప్రభావితం చేసేటువంటి విధంగా ఈ గ్రహగతులు ఉండబోతున్నాయి. ప్రత్యేకించి దేశ కాలమాన పరిస్థితుల్లో వాతావరణంలో కలిగే రకరకాలైనటువంటి మార్పులు, వాటి కారణంగా వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి వ్యాధులు మళ్ళీ ప్రబలిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల అవ్వచ్చు, వర్ష తీవ్రత వల్ల అవ్వచ్చు, వరదలు ముంపులు లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. వృశ్చిక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం కొంతమంది వ్యక్తులకి అధికంగా మనం ప్రాధాన్యత ఇవ్వటం వల్ల, వాళ్ళ యొక్క అనవసరమైనటువంటి జోక్యం వల్ల మానసికంగా మన ప్రశాంతతని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబ సభ్యుల మధ్య అవ్వచ్చు, అదే కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, బయట వాళ్ళ యొక్క అనవసరమైనటువంటి జోక్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. ప్రత్యేకించి అన్ని విషయాలు అనుకూలవంతంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల్లో కొంతమందిని నమ్మటం, విశ్వసించటం, ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు, నగదుకు సంబంధించినటువంటి అంశాలు, బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు, వీటి విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నగదుతో వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో అవ్వచ్చు, బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీల్లో అవ్వచ్చు, కొన్ని మోసపూరితమైనటువంటి చర్యలకి మీరు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి సైబర్ క్రైమ్ లాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండటం వృశ్చిక రాశి జాతకులకి చెప్పదగినటువంటి సూచన. వారసత్వంగా ఆస్తిని పొందుతారు. పూర్వీకుల నుండి మీకు రావలసినటువంటివి, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీకు రావాల్సినటువంటి స్థిర చరాస్తుల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి, అనుకూలవంతంగానే ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి
ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉన్న ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. For more videos like this, subscribe Big TV channel.